హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Aలో ఈ క్లాస్లో 4 మార్క్స్ చెప్పుకుందాం. 1Aలో 7 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4 మార్క్స్ జస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఎలానో చెప్పుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ 1Aలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మ్యాట్రిక్స్ అనే చాప్టర్ కంప్లీట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే 7 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ 1 వస్తాయి, 2 మార్క్స్ 2 వస్తాయి. ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోస్ ఈ క్లాసెస్ ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా బోత్ స్టేట్కి బోత్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకటే. మా సిలబస్ ఏపీ స్టూడెంట్స్కి అయినా సరే తెలంగాణ స్టూడెంట్స్ కానీ సిలబస్ ఒకటే ప్రిపేర్ కావండి. ఇద్దరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకటే, ఓకేనా? ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఉన్న టైం చాలా తక్కువ, క్రూషల్ టైం ఉండేదే మీకు ఈరోజు 24, 25, 26 2 డేస్ ఉన్నాయి. 2 డేస్లో చదివి పాస్ కావాలన్నా మీ చేతిలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్ కావాలంటే ఇప్పుడు మీ చేతిలో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 డేస్ చాలు. మ్యాథ్స్ 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ ప్రిపేర్ కావాలంటే ఒక ప్లాన్ ప్రకారం ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చదివితే సరిపోతుంది, ఓకేనా? ఒకసారి చూడండి, ఇప్పుడు మనం 4 మార్క్స్ చెప్పుకుందాం. 4 మార్క్స్ చెప్పుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఈ 2 డేస్లో ఏమి చదివితే పాస్ అవుతారో చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు 4 మార్క్స్ చెప్తాను. ఇది ప్రీవియస్ పేపర్ ఒకటి. మనకు క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మ్యాట్రిక్స్ నుంచి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 11 మ్యాట్రిక్స్ నుంచి చూడమ్మా. క్వశ్చన్ ఏమంటే ఇఫ్ A ఈక్వల్ టు 1, 2, 2, 2, 1, 2, 2, 2, 1 ఇది ఇచ్చాడు మ్యాట్రిక్సెస్ లో. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇది ఇచ్చాడు. ఇది ఇచ్చేం చూపించారు అంటే దెన్ షో దట్ a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు 0 అంటాడు. ఏమంటాడు? a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఇంటూ i ఈక్వల్ టు 0 అంటాడు. i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐ మ్యాట్రిక్స్ ఎట్లా రాస్తామంటే i ఈక్వల్ టు ఇక్కడ 3 rows 3 columns ఉన్నాయి కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 రాస్తుంది. అదే 2 ఉంటే i ఈక్వల్ టు 1 0 0 1 అంటే దీని ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది చూడమ్మా, ఏమంటున్నాడు? ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చి నీకు ఏమంటున్నాడు? షో దట్ a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఈక్వల్ 0. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాం క్వశ్చన్ నెంబర్ 11లో. ఇది కానీ అంటాడు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే నీకు చెప్పాను, రోస్ కాలమ్స్ చేంజ్ చేయడానికి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అడుగుతాడు. లేదంటే ఇంకోటి ఏదైనా ఇదే మెథడ్లో అడుగుతాడు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, ఏ స్క్వేర్ అంటున్నాడు. ఏ స్క్వేర్ అంటే ఏముందమ్మా, ఏని డబల్ చేయడం, ఏ స్క్వేర్ ఏ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ 5 ఇంటూ ఐ అంటే ఇది ఎలా చేస్తాం చూడమ్మా. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ కాబట్టి ఏ రాసుకుంటావు. ఏ స్క్వేర్ అంటే ఏను 2 టైమ్స్ రాయాలమ్మా. చూడమ్మా, ఏ ఇంటూ ఏ అంటే ఏం రాస్తావు? 1 2 2 2 1 2 2 2 1 మళ్ళీ రిపీట్ రాయమ్మా. దీన్ని 1 2 2 2 1 2 2 2 1 ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. మీకు మల్టిప్లికేషన్ చేసేదిగా చెప్పాను మీకు. ఒకవేళ మీకు మల్టిప్లికేషన్ చేసేది చెప్పాను. ఒకవేళ మీకు మల్టిప్లికేషన్ రాకుంటే సింపుల్ వేలో నేను చెప్పాను మీకు. ఏం చెప్పా చూడండి, మీకు సింపుల్ వే ఏం చెప్పానంటే ఇలాంటి ప్రాబ్లం వస్తే అంటే ఇది ఒక్క ప్రాబ్లం ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఇంటూ ఐ కనవస్తే ఈ ప్రాబ్లం మీకు ఒకటి చెప్పాను. ఇలా కనవస్తే 9 గ్యాప్ వదిలేసేమ్మా. మళ్ళీ ఫస్ట్ గ్యాప్ మళ్ళీ 9 మళ్ళీ గ్యాప్ వదిలేమ్మా. మళ్ళీ 2 గ్యాప్లు 9 అంటే డయాగ్నల్గా 9 రాయండి. రాసిన కాకుండా ఈ ఖాళీ ప్లేస్లో ఏం రాశారంటే 8 8 8 8 8
8. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ వచ్చేసింది, అంటే ఏ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ అంటున్నాడు 4 ఇంటూ ఏ అంటున్నాడు, అంటే 4 ఏ ఈక్వల్ టు 4. ఏ అంటే ఇదే 1 2 2 2 1 2 2 2 1. ఇది అంటే డైరెక్ట్ చెప్పేసాను. ఇది ఈజీనే కదా. మీరు 4తో ఈ మొత్తాన్ని మనకి 4 ఇంటూ 1 4, 4 2 జా 8, 4 2 జా 8, 4 2 జా 8, 4 ఇంటూ 1 4, 4 2 జా 8, 4 2 జా 8, 4 2 జా 8, 4 1 జా 4. చూడు, దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ డయాగ్నల్ ఏమొచ్చింది 9 9 9 వచ్చింది, ఏమొచ్చింది 4 4 4 అంతే. నెక్స్ట్ 5 ఇంటూ ఐ రాడు, అంటే 5 ఐ ఈక్వల్ టు 5. ఐ అనే మ్యాట్రిక్స్ మనకి లేదు. ఐ ఈక్వల్ టు నేను చెప్పాను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంట, అంటే 1 0 0 0 1 0 0 0 1. మళ్ళీ ఏమో 5 ఇంటూ 1 5 0 0 0 0. నెక్స్ట్ 0 5 0 0 0 5 అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఉంటున్నాడు మొత్తం ఈక్వల్ టు 0 అని చూపెట్టాడు, అంటే నువ్వు లాస్ట్ ఏం రాస్తావు అంటే అదే రాస్తాయి. ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు 1 0 0 0 1 0. నేను డైరెక్ట్ 0 పెట్టేస్తాయి, ఏం అవసరం లేదు. ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఈక్వల్ 0. ఖచ్చితంగా 4 మార్క్స్ వేస్తాడు, కంపల్సరీగా 4 మార్క్స్ ఖచ్చితంగా వేస్తాడు. ఒకవేళ నీకు ఇది డౌట్ రాదు, ఇది గుర్తులేదు, ఏ ఇంటూ ఏ రాస్తాయి. నెక్స్ట్ 4 ఇంటూ ఏ, 4తో ప్రతి నెంబర్ మనకి 4 1 జా 4, 4 2 జా 8, 4 2 జా ఇది. 5 ఇంటూ ఐ అనేది గుర్తుపెట్టుకో, 3 rows 3 columns, అంటే 3 అడ్డ రాసులు 3 నిలువు వరుసలు, అంటే 1 ఇంటూ 0 0 0 ఇంటూ 1 ఇంటూ 0 0 ఇంటూ 1. ఇది ఇట్లా చేసినందుకు ఇదంతా చేస్తే 5 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. లేదు నువ్వు దీంట్లో ఏదైనా రెండు స్టెప్లు వస్తే 2 మార్క్స్. నీకు ఈ మెథడ్లో అడగచ్చు. ఇంకోటి ఈ మెథడ్లో కాకుండా ఈ మెథడ్లో ఏమిటంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 4a ఈక్వల్ టు ఐ అని చెప్తాడు. ఇంకోటి మా 3a స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 2b ఈక్వల్ టు అంటాడు. అంటే ఇక్కడ ఏమిస్తాడు, ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు, బి మ్యాట్రిక్స్. ఏది ఇచ్చినా దానికి సంబంధించిన రిలేటివ్ రైట్. క్వశ్చన్ మాత్రం ఏది వదలద్దు. మ్యాట్రిక్స్లో ఏది వచ్చినా దాని రిలేటివ్ ఏమి ఇచ్చినాడు ఏం రాయాలి, అది ఎప్పుడు గుర్తుకో, ఖచ్చితంగా 4 మార్క్స్ మీద. ఏది క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడు చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 11 అయిపోయినాక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకున్నాం, మ్యాట్రిక్స్లో ఏమి ప్రాబ్లం వదలద్దు. వాడు ఏం అడిగినాడో ఒక్కసారి కొంచెం ఆలోచించు. ఏ స్క్వేర్ అడిగినాడా, 2 ఇంటూ బి అడిగినాడా, 2 ఇంటూ ఏ అడిగినాడా, 2 ఇంటూ బి అంటే 2 మ్యాట్రిక్స్, 2 ఇంటూ బి మ్యాట్రిక్స్. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు రాసే దాంట్లో క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 మనం చేసేది అడిషనల్ ఆఫ్ వెక్టర్స్. వెరీ వెరీ సింపుల్ మా. అడిషనల్ ఆఫ్ వెక్టర్ అయినా సరే, ప్రోడక్ట్ ఆఫ్ అయిన వెక్టర్స్. ఒకసారి చూడండి, అడిషనల్ ఆఫ్ వెక్టర్స్. అడిషనల్ అంటే ఏంది, ప్లస్. అడిషనల్ అంటే ప్లస్. దీని ఆపోజిట్ ఏంది మా, మైనస్. అంటే యాడ్ చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఏ క్వశ్చన్ అయినా గుర్తుపెట్టుకో, అడిషనల్ ఆఫ్ వెక్టార్లో ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఖచ్చితంగా ఏంటంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. వాడు 3 ఈక్వేషన్ ఇస్తాడు, 3 ఈక్వేషన్ ప్రతి దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అడిషనల్ ఆఫ్ వెక్టార్ అంటే మన ఆపోజిట్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే తీసేస్తాం. ఎలా తీసేస్తాం చూడమ్మా ఒకసారి. చూడమ్మా ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఫస్ట్, ఇఫ్ ద పాయింట్ హూజ్ ద పొజిషన్ వెక్టర్స్ ఆర్ 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్. నెక్స్ట్ వన్ 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 4k బార్. నెక్స్ట్ వన్ i బార్ ప్లస్
J bar plus 2K bar 4I bar plus 5J bar plus lambda K bar. Or Coupler show that lambda is equal to 146/70. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఇలా 4 ఈక్వేషన్ ఇస్తాడు. 4 ఈక్వేషన్స్ కోప్లనర్ అన్నాడు అనుకోండి. కోప్లనర్ అంటే ఏం లేదు మా, ఈక్వల్ టు 0 అని చెప్పి గుర్తుపెట్టుకో. కోప్లనర్ అంటే కోప్లనర్ అన్నా నాన్ కోప్లనర్ అన్నా ఏదన్నా ఈక్వల్ టు 0. లేదు ప్రాబ్లం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 146/17 అని ఏమంటే ఫైండ్ ద కే వాల్యూ అంటే ఇట్లా చేయాలి. ఎలా చేయాలని నేను చెప్తాడు, గుర్తుపెట్టుకో. అడిషన్ ఆఫ్ వెక్టార్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఇలా 4 ఈక్వేషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు కోప్లనర్ అన్నా ఏదన్నా అనుకో, ఖచ్చితంగా ఏం చేయాలంటే తీసేయాలి. ఎలా తీసేయాలంటే గుర్తుపెట్టుకో. ఒక్కొక్క దానికి ఒక నేమ్ పెట్టుకో. దీన్ని మనం ఏమనుకుందాం అంటే పి అనుకుందాం. పి క్యూ ఆర్ ఎస్ అనుకో. సింపుల్ చెప్తున్నాను, ఇచ్చిన ఈక్వేషన్ పిక్యూఆర్ అనుకో. ఇప్పుడు నేను చూడమ్మా, ఓపి బార్ ఈక్వల్ టు ఇది రాసుకుందమ్మా 3I బార్ 2J బార్ మైనస్ K బార్. ఓక్యూ బార్ ఇజ్ ఈక్వల్ సెకండ్ ఇది 2I బార్ ప్లస్ 3J బార్ మైనస్ 4K బార్. ఓపి ఓక్యూ ఓఆర్ మా, ఓఆర్ బార్ ఈక్వల్ టు మైనస్ I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్. లాస్ట్ మా ఓఎస్ బార్ ఈక్వల్ టు 4I బార్ ప్లస్ 5J బార్ ప్లస్ లాంబ్డా K బార్. ఇది సార్ ఇక్కడ ఓవర్ దీన్ని ఆర్జన్ అనుకో, వేర్ ఓ ఈజ్ ద ఆరిజన్. అది ఇచ్చిన పాయింట్స్ రాసి నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్ నేను చెప్పాను అడిషనల్ ఆఫ్ వెక్టర్ అన్నా. అడిషనల్ ఆఫ్ వెక్టర్ అంటే ఆపోజిట్ ఏమన్నా నేను మైనస్. అంటే అడిషనల్ ఆఫ్ వెక్టర్ అంటే ఏంది, సబ్ట్రాక్షన్ చేయడం. ఎలా సబ్ట్రాక్షన్ చూడమ్మా. ఇక్కడ చేసేటప్పుడు ఒకటే చెప్పుకో. ఫస్ట్ పీక్యూ చేయాలమ్మా, నెక్స్ట్ పిఆర్ చేయాలమ్మా, నెక్స్ట్ పిఎస్ చేయాలి. ఎలా చేయాలంటే చూడు, ఫస్ట్ పీక్యూ అంటున్నా అంటే పీక్యూ బార్ ఈక్వల్ టు ఆపోజిట్ మా క్యూ యువతలు రావాలా, ఓ అంటే ఓక్యూ మైనస్ ఓపి మైనస్ అంటే అదే చెప్పింది. అడిషనల్ ఆఫ్ వెక్టర్ యాడ్, కానీ మనం చేసే సొల్యూషన్ మొత్తం ఏంది మైనస్ చేస్తాం. కాబట్టి అడిషనల్ ఆఫ్ వెక్టర్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. అడిషనల్ అంటే ఆపోజిట్, సబ్ట్రాక్షన్ ప్రతి ఒక్కదాన్ని సబ్ట్రాక్షన్. ఎలా చేస్తాం చూడు. ఇప్పుడు ఓ క్యూ అంటే ఏంది ఇది కదా, రైట్. 2I బార్ ప్లస్ 3J బార్ మైనస్ 4K బార్ మైనస్ ఒకటి చేయి మా రిమైనింగ్ మొత్తం యాజ్ కదా బ్రాకెట్ ఓపి బార్. ఓపి బార్ అంటే ఇది కదా 3I బార్ మైనస్ 2J బార్ మైనస్ K బార్. చూడమ్మా ఇప్పుడు 2I బార్ ప్లస్ 3J బార్ మైనస్ 4K బార్. ఇప్పుడు బ్రాకెట్లో ఉంది కాబట్టి మైనస్ తో చేస్తాం. మైనస్ 3I బార్ మైనస్ మైనస్ ప్లస్ 2J బార్ మైనస్ ప్లస్ K బార్. చూడమ్మా ఇప్పుడు 2I బార్లో నుంచి 3I బార్లో నుంచి 2I బార్ అవుతే I బార్. నెక్స్ట్ మా 3J బార్ ప్లస్ 2J బార్ 5J బార్. 4K బార్లో నుంచి K బార్ పోతే మైనస్ 3K బార్. పీక్యూ బార్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాను, పి నుంచి ఆర్ అంటున్నా అంటే పిఆర్ బార్. అంటే ఏం చేయాలి, రివర్స్ మా ఓఆర్ బార్ మైనస్ ఓపి బార్. ఇప్పుడు చూడు ఎంత సింపుల్. ఓఆర్ బార్ అంటే ఏంది ఇది కదా, ఇది రాసే I బార్ J బార్ ప్లస్ 2K బార్. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ రాసాయి, ఇది రాయకుండా ఈ స్టెప్స్ రాయాలి డైరెక్ట్. ఏం రాస్తావు, మైనస్ 3I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్ డైరెక్ట్ రాస్తావు. అప్పుడు ఏమవుతుంది, I బారు మైనస్ 3J బార్ మైనస్ 4A బార్ J బార్ ప్లస్ 2J బార్ 3J బార్ 2K ప్లస్ K 3K బార్. చూడు పీక్యూ అయిపోయింది, పిఆర్ అయిపోయింది. లాస్ట్ చూడు మా ఒకటి ఏమంది, పిఎస్ బార్. పిఎస్ అంటే ఆపోజిట్ ఓఎస్ బార్ మైనస్ ఓపి బార్. ఓఎస్ బార్ అంటే మా లాస్ట్ 4I బార్ ప్లస్
5j బార్ ప్లస్ k బార్. లాస్ట్ ఏం రాయాలి, ఇంక స్టెప్ రాయాలి. ఇదే స్టెప్, ఎందుకంటే ఓపీ బార్ అంటే ఇదే కదా. ఏం రాస్తావు, మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. ఇప్పుడు చూడమ్మా, 5i బార్, 5i బార్ నుంచి 3i బార్ పోతే i బార్, 5j బార్ ప్లస్ 2j బార్ 7j బార్, k బార్ ప్లస్ k బార్ 2k బార్. చూడు, నీకు ఫస్ట్ ఏం వచ్చింది, ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్, నెక్స్ట్ ఈ ఈక్వేషన్. ఇక్కడికి రాసేందుకు నీకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఇస్తారు. సింపుల్, చూడు ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ రాస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి నీకు కోప్లానర్ ఉన్నా ఏదన్నా ఏం చేస్తామంటే, ఫస్ట్ చూడమ్మా, ఏ చేస్తావు, ఈ 3 రాస్తాయి. PQ బార్, నెక్స్ట్ PR బార్, నెక్స్ట్ PS బార్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ 3 రాస్తావు. ఎట్లా డెట్ ij బార్ అంటే 1 5 -3, సెకండ్ మా 4, నెక్స్ట్ ఏముంది 3, నెక్స్ట్ ఏమన్నా 3, నెక్స్ట్ ఏముంది మా 1 7 2. ఇది కనుక్కోవాలి. ఒకవేళ కోప్లానర్ అనుకో ఈక్వల్ టు 0, కోప్లానర్ కాబట్టి 0. ఇది డెట్ కనుక్కోవాలా. ఇది లేదు కాబట్టి నీకు ఇది డెట్ కనుక్కోవడం కాబట్టి నీకు చెప్పాను, డెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెట్ కనుక్కోవడం వల్ల మ్యాట్రిక్స్లో పనికి వస్తాయి, అడిషనల్ ఎక్స్ఆర్లో పనికి వస్తాయి, ప్రోడక్ట్ ఎక్స్ఆర్లో వస్తాయి. అది డెట్ అంటే ఏం లేదు, మా క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఓకేనా. ఒకవేళ నీకు రాదు, డైరెక్ట్ లాంబ్డా వస్తాయి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 146/7. ఖచ్చితంగా నీకు 3 మార్క్స్ మాత్రం కంపల్సరీ వేస్తారు. ఒకవేళ ఎవరైనా లెక్చరర్స్ ఉంటే 4 మార్క్స్. లాంబ్డా కాకుండా కోప్లానర్ అంటే ఇది చేస్తాం. ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తుకో, అడిషనల్ వెక్టార్స్లో ఇట్లా ఈక్వేషన్స్ కనపచ్చాయా గుర్తుపెట్టుకో. అడిషన్ ఆఫ్ వెక్టార్ అంటే క్వశ్చన్ నెంబర్ 12లో ఇలాంటి ఈక్వేషన్స్ కనపచ్చినాయి అనుకో, ఫస్ట్ ఏమనుకుంటావు, ఒకటి పి అనుకుంటాం, రెండోది క్యూ, రెండోది ఆర్, రెండోది ఎస్. ఓపి ఇది, ఓక్యూ రెండోది, ఓఆర్ ఇది, ఓఎస్ ఇది రాస్తాం. రాసిన తర్వాత ఓ అనేది ఆరిజిన్. నెక్స్ట్ ఏం రాస్తావు, పీక్యూ పిఆర్ పిఎస్ చేస్తాం. పీక్యూ అంటే ఆపోజిట్, ఓక్యూ మైనస్ ఓపీ. ఎందుకంటే అడిషనల్ సబ్ట్రాక్షన్ ఇక్కడ తీసేస్తా కాబట్టి ఇది చేయొచ్చు, ఇటు వరకు చేస్తే ఖచ్చితంగా వస్తాయి. కోప్లానర్ అడిగినా అనుకో డైరెక్ట్ ఈక్వల్ టు 0 అని చెప్పి చేయకుండా 3 మార్క్స్ మాత్రం వస్తాయి. సరే సార్, నువ్వు చెప్పింది బాగుంది, ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినాడు, ఈక్వేషన్ ఇవ్వకుండా ఒకవేళ పాయింట్స్ ఇస్తే చూడమ్మా, ఇలా కాకుండా ఒకవేళ పాయింట్స్ ఇస్తే, పాయింట్స్ ఇచ్చి ఎట్లా అంటాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ రాంబస్ కానీ అడుగుతాడు. ఒకటే ఒకటి పెట్టుకో. సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 3, 2, 4. ఇంకొక ఏదైనా పాయింట్ ఇచ్చాను అనుకో, ఒకటే గుర్తు పెట్టుకో. దీన్ని ఏమనుకుంటావు, ఏ అనుకో, దీన్ని ఏమనుకుంటావు, బి అనుకో, దీన్ని ఏమనుకుంటావు, సి అనుకో. ఫస్ట్ ఏ అంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏఎస్ 1 ఉంది కాబట్టి ఐ బార్, 2 ఉంది కాబట్టి 2j బార్ ప్లస్ 3 ఉంది కాబట్టి 3k బార్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏమనుకుంటావు, ఓబి బార్ ఈక్వల్ టు 4 ఉంది కాబట్టి 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 6k బార్. నెక్స్ట్ సి ఉంది కాబట్టి 4c బార్, ఇది అనుకుంటామా 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 4k బార్. అంతే. ఇప్పుడు సపోజ్ రైట్ యాంగిల్ లైన్ అనుకో, ఫస్ట్ ఏబి తీసుకుంటాం. ఏబి బార్ ఈక్వల్ టు ఆపోజిట్ మా ఓబి బార్ మైనస్ ఓసి బార్. ఏబి అయిపోయినాక వేస్తాం బీసీ, బీసీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓసి బార్ మైనస్ ఓబి బార్. ఏబి బీసీ లాస్ట్ ఉంది మా ఏసీ, ఏసీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓసి బార్ మైనస్ ఓఏ బార్. అంటే ఇది చేసినది ఇది చేసినది ఇది చేసిన తర్వాత ఇక వచ్చిన వాల్యూ ఎంతో కొంత చేసినా చాలు, ఖచ్చితంగా ఇంకా 2 మార్క్స్ వస్తాయి. మనకు అడిషనల్ వెక్టార్లో గుర్తుపెట్టుకో, ఇస్తే ఈక్వేషన్ మెథడ్లో ఇస్తాడు లేదా పాయింట్స్ మెథడ్లో ఇస్తాడు. కంపల్సరీ ఇదే ఇచ్చాడు, కంపల్సరీ ఇది కానీ ఇది కానీ ఇస్తాడు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి. మార్చి 2024లో మనకు ఒక డయాగ్రామ్ అడిగినాడు కాబట్టి ఈసారి డయాగ్రామ్ అడిగాడు. కంపల్సరీగా మనకి ఇస్తే ఈక్వేషన్లో ఇస్తాడు, లేకుండా పాయింట్స్ ఇస్తాడు. ఖచ్చితంగా 11th క్వశ్చన్ మిస్ కావాకు. 11th క్వశ్చన్లో ఖచ్చితంగా మ్యాట్రిక్స్ నుంచి వస్తాయి కాబట్టి మ్యాట్రిక్స్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా వదలదు. ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ చూసి సంపాదించుకుని ట్రై చేయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12లో కూడా
అడిషనల్ వెక్టర్ మిస్సే కాకూడదు, 1A ఖచ్చితంగా పాస్ కావచ్చు. ఇస్తే ఈక్వేషన్లు ఇస్తాడు, లేకుంటే పాయింట్స్ ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th బాగా గుర్తుపెట్టుకో, నేను ఒకటే చెప్తున్నా నీకు, ఒక గుడ్డి గుర్తు. అడిషన్ ఆఫ్ వెక్టర్. అడిషన్ ఆఫ్ వెక్టర్. అడిషన్ అంటే యాడ్ చేస్తున్నాం, కానీ సొల్యూషన్ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. అడిషనల్ వెక్టర్ అంటే యాడ్ చేయాలి, కానీ ప్రతి దాన్ని మనం ఏం చేస్తాము, మైనస్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఒకటే అమ్మా, సింపుల్ చూడండి. మీకు ఇస్తే ఈక్వేషన్లో కానీ పాయింట్లలో ఇస్తాడు, ఏది ఇచ్చినా మాత్రం మిస్ చేసుకోకు. ఈసారి ఏ పేపర్ కానీ 1B కానీ 1A కానీ 2A కానీ 2B కానీ ఏ పేపర్ ఉన్నా ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయిపోతుంది చూడగా, కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలా, కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు మా 13th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 12 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ అంటే ఏంది, మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకో, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంది, మల్టిప్లికేషన్ చేయాలి. కానీ సొల్యూషన్లో మనం ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి డెట్ కనుక్కుంటాం. నేను ప్రతి క్వశ్చన్కి మీకు ఈక్వేషన్ అంటే క్వశ్చన్ నెంబర్ 11 మ్యాట్రిక్స్, క్వశ్చన్ నెంబర్ 12 అడిషన్ ఆఫ్ వెక్టార్. అడిషనల్ వెక్టార్ అంటే యాడ్ చేస్తాం, కానీ మనకు సొల్యూషన్ ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 13 ప్రోడక్ట్ వెక్టార్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, కానీ ప్రతి దాని ఏమంటే డెట్ కనుక్కుంటాం. ప్రతి ప్రాబ్లంకు నీకు గుడి చెప్తున్నా, ఒక లింక్ ఇది చేయాలి. చూడమ్మా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 చూడు. క్వశ్చన్ నెంబర్ 13 ఏమడిగినా అంటే, if a bar equal to 2i bar plus 3j bar plus 4k bar, comma b bar equal to i bar plus j bar plus minus k bar. Next, c bar equal to i bar minus j bar plus k bar is మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, 3 ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. 3 ఈక్వేషన్ ఇచ్చి మనకి ఏం చేయాలి చూడు, మాకు ఒకసారి ఏం చేయాలంటున్నా చూడు. మనకు ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి వర్టిసెస్ ఇది అంటున్నాడు. మన కండిషన్ ఉంటాడు ఏ క్రాస్ బి క్రాస్ సి అని చెప్తున్నాడు. ఏ క్రాస్ బి క్రాస్ సి అని చెప్తాడు. ఒకటే తెలుసుకో, ఇదేంది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో ఏమి ఇచ్చాడు, ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు. మనకు తీసి ఇచ్చాడు. ఏమన్నాడు, ఏ క్రాస్ బార్ బి క్రాస్ బార్ సి క్రాస్ బార్ వర్టిసెస్ పర్పెండిక్యులర్ అంటున్నాడు. అంటే ఈ 3 ఈక్వేషన్ ఇచ్చి ఇది పర్పెండిక్యులర్ అంటున్నాడు. పర్పెండిక్యులర్ అంటే ఒకటే పెట్టుకోండి, పర్పెండిక్యులర్ అంటే 0 అని చెప్పాను. నేను మీకు 1B చెప్పాను. ఏది 4C పేర్ ఆఫ్ స్టేటెన్ లో 4Cలో పర్పెండిక్యులర్ మీద 3 ప్రాబ్లమ్స్ అమ్మా. పర్పెండిక్యులర్ అంటే 0 అని చెప్పి ఆడ కూడా గుర్తు చెప్తున్నా. 3 ప్రాబ్లమ్స్ 3 - 3 ఒక ప్రాబ్లం 0, 8 - 8 ఒక దానికి 0, ఒక దానికి మామూలు 0 చెప్పాను. ఇంకో దానికి k = +or-1 అని చెప్పాను. ఎందుకంటే ఆన్సర్ అయిన వాళ్ళు ఒక మార్క్ వస్తాయి. ఓకేనా. పర్పెండిక్యులర్ అంటే 0. ఇప్పుడు చూడమ్మా, దీనికి ఏం చేస్తామంటే రైట్ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ చూస్తామా. ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. ఫస్ట్ ఏం రాస్తాం, ఏ బార్ రాస్తాం. ఏ బార్ = 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్. ఓకేనా. నెక్స్ట్ బి బార్ = i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్. సి బార్ = i బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్. ఏమంటున్నాడు ఇక్కడ, ఏ క్రాస్ బార్ బి క్రాస్ బార్ సి బార్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది చేయాలి. ఫస్ట్ ఇది అంటే బి బార్ క్రాస్ సి బార్. బి బార్ అంటే ఎంతమ్మా, ఇది ఉంది కదా, ఇది రాసుకో. ఐ అంటే ఎంత 1, జే అంటే ఎంత 1, కే అంటే -1. ఎందుకంటే కోస్టెంట్ మా. సి బార్ అంటే ఐ అంటే 1 -1 +1 డేట్ కనుక్కోవాలి. ఇక్కడ వేస్తావు ఐ జే కే ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ ఏం కనుక్కుంటా, ఐ బార్ కనుక్కోవాలి. ఐ బార్ అంటే ఇది క్లోజ్ చేస్తాను. 1 × 1 1 మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 × 1 1 మైనస్
జే బార్. జే బార్ అంటే ఇది క్లోజ్ చేసాము. ఇది జే బార్ అంటే ఇది జే బార్స్. అప్పుడు ఇది 1 into 1 1 మైనస్ ప్లస్ 1 into 1 1. నెక్స్ట్ ప్లస్ కే బార్. చూడమ్మా, ఇది క్లోజ్ చేస్తాము. కే బార్ అంటే ఇది క్లోజ్. ఇప్పుడు వేసింది 1 into -1 -1 -1. చూడు, బాగా గుర్తుపెట్టుకో. ఐ అంటే హీరో ఇది కూడా. అప్పుడు 1 into 1 1 ప్లస్ మైనస్. ఫస్ట్ జే బార్ అంటే ఇది క్లోజ్ అంటే 1 into 1 1 -. ఇప్పుడు ఏముంది ఐ బార్ ఇంటూ 0 ప్లస్ 1 -1 0 మైనస్ జే బార్ 1 + 1 2 ప్లస్ కే బార్ -2 అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇది 0 అయిపోతుంది. -2 జే బార్ -2 కే బార్ ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలా? ఏ క్రాస్ బి క్రాస్ బి బార్ అన్నారు. అంటే ఏ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. చూడమ్మా, ఇక్కడ ఇలా డెట్ ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ ఏ బార్ అంటే ఇది రాస్తాం. ఏది ఐ బార్ జే బార్ కే బార్ ఇది రాసుకోమ్మా. ఐ అంటే ఏంది 2, జే అంటే ఏంది 3, 4, కే బార్ అంటే ఏంది 4. ఎందుకు ఏ బార్ది రాసుకుంటున్నాం. ఇప్పుడు బి క్రాస్ సి బార్ అంటారు. బి క్రాస్ సి బార్ అంటే ఏంది ఇదే కదా, ఇది రాసుకోవాలి. దీంట్లో నీకు ఐ లేదు కాబట్టి 0 పెట్టి. నెక్స్ట్ జే బార్ అంటే -2, కే బార్ అంటే -2. దీని వాల్యూ కూడా కనుక్కుంటాం. దీనికి ఈక్వేషన్ 2 ఈక్వేషన్లు వేస్తాం. అంటే సపోజ్ ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకో. 2 ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 వేసే వల్ల 0 వస్తే పర్పెండిక్యులర్. చూడు, ప్రోడక్ట్ ఆఫ్ నీకు ఒకటి కూడా పెడుతున్నాం. అడిషనల్ ఆఫ్ వెక్టార్ అంటే అడిషన్ అంటే కూడతావు, కానీ సొల్యూషన్ ఏం చేస్తావు? ప్రతి ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తావు. ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఏమంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఇక్కడ డైరెక్ట్ ఏ బార్ బి బార్ సి బార్ తీసుకుంటాం. కానీ అడిషనల్ వెక్టార్లో PQRS అలా తీసుకొని ఓపీ బార్ ఓక్యూ బార్ ఓఆర్ బార్ ఓఎస్ బార్ తీసుకుంటాం. కానీ తీసేటప్పుడు PQ బార్ తీసుకొని చేస్తాము ఓక్యూ బార్ మైనస్ ఓపీ బార్, ప్రతి దాన్ని మైనస్ చేస్తాం. కానీ ప్రోడక్ట్ లో ప్రతి దాన్ని డెట్ కనుక్కుంటాం. అది కూడా తెలుసుకో. ప్రోడక్ట్ అంటే డెట్ కనుక్కుంటాం, అడిషనల్ ఆఫ్ అంటేనే మైనస్ చేస్తాం. ఇక్కడ ఓపీ తీసుకొని ఓ అది ఆరిజన్, ఇక్కడ ఓ తీసుకున్నాం డైరెక్ట్ ఏ బార్ బి బార్ తీసుకున్నాం. ఒకవేళ ఇలా కాకుండా ఇదే ప్రాబ్లం ఏమంటే ఏ క్రాస్ బార్ బి క్రాస్ బార్ సి బార్ మాడ్లెస్ ఇంకోటి ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ఇంటూ సి క్రాస్ బార్ మాడ్లెస్ అంటాడు. ఏదని అని మాడ్ గీడ్ ఏమని ఇచ్చినా నీకు నువ్వు చేయాల్సింది ఒకటే మెథడ్. ఫస్ట్ డెట్ కనుక్కోవడం. ఒకవేళ నీకు డెట్ రాదు, ఇచ్చిన ఈక్వేషన్ రాయి, బి క్రాస్ సి రాయి, ఇది రాసేస్తాయి. నెక్స్ట్ ఇది రాసి ఇది రాస్తాయి. ఇట్లా రాయడం వల్ల 1 or 2 వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మార్కారం మీకు చూస్తే మ్యాట్రిక్స్ క్వశ్చన్ నెంబర్ 11 చెప్పాను. మ్యాట్రిక్స్ పోలం కానీ కొంచెం ఈజీగా వచ్చిందా 4కు 4 వస్తాయి. లేదంటే చీప్ కన్నా మనకు 3 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12 ఏం చెప్పినాడు? అడిషనల్ వెక్టర్. నువ్వు ఎంత చూసి అవే రాసినా ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 13 క్వశ్చన్ ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్. నెక్స్ట్ చూడమా, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు క్వశ్చన్ 7 మార్క్స్ చెప్పాను. అక్కడ ఎంత లేదన్నా ఒక 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూస్తే ఇక్కడ ఏమున్నాయి 7 మార్క్స్. ఎంత అమ్మా 22 మార్క్స్. 22 మార్క్స్ అంటే 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నీకు ఇంకా 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్లో మ్యాట్రిక్స్ మనకు 2 వస్తాయి. మ్యాట్రిక్స్లో 2 మార్క్స్ 2 వస్తాయి. అక్కడ కూడా అడిషనల్ వెక్టార్స్ 1 వస్తాయి. తర్వాత ప్రోడక్ట్ వెక్టర్స్లో 2 మార్క్స్ 1 వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మ్యాట్రిక్స్ 2 మార్క్స్ చూసుకున్నాం. చాలు 4 మార్క్స్లో మనకు ఏమేమి చూసుకున్నాం అంటే క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13. అంటే మ్యాట్రిక్స్లో ఒక క్వశ్చన్ 4 మార్క్స్, అడిషనల్ వెక్టర్లో 4 మార్క్స్ ఒకటి, ప్రోడక్ట్ వెక్టర్లో 4 మార్క్స్ ఒకటి. 3 చాలమ్మా. ఇంకా రిమైనింగ్ కొంచెం ట్రిగ్నామెట్రీ ఉంటాయి, మనకు రాదు, రాని వాళ్ళకు వదిలేసాను. లేదు నాకు 75, 60 కావాలంటే వాళ్ళు మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ అయిపోయింది. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ కూడా అన్ని వద్దమ్మా, జస్ట్ కొన్ని మాత్రమే. చూడమ్మా, ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి. టూ మార్క్స్ క్వశ్చన్ ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్ చేసేదంటే క్వశ్చన్ నెంబర్ 3, 5,
3 4 5 6 ఇవి చూసుకోండి చాలు. ఇవి ఎందుకంటే 3 4 మ్యాట్రిక్సెస్ వస్తాయి, 5 అడిషనల్ వెక్టర్స్, 6 ప్రోడక్ట్ వెక్టర్స్. చూడమ్మా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 వేద్దాం. ఒకవేళ ఎలా అడుగుతారంటే ఇఫ్ x minus 3 2y minus 8 z plus 2 6 ఇది ఒక మ్యాట్రిక్స్. ఇంకోటి ఏమిస్తా అంటే ఈక్వల్ టు 5 2 minus 2 a minus 9. Then find the value of x, y, z అంటారు. ఇక్కడ మనకు ట్రూ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. ట్రూ మ్యాట్రిక్స్ ఇచ్చి x, y, z అంటాడు. ఫస్ట్ సొల్యూషన్లో ఇచ్చేది రాసు. ఇక్కడ ఎక్కడాడు ఎక్స్ వై జెడ్ కలుపుతున్నాడు. ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఎక్స్ వై జెడ్ ఆడుందో చూద్దాం. ఎక్స్ ఇక్కడ ఉంది, ఓకే. నెక్స్ట్ వై ఆడుంది, ఈడు ఉంది. నెక్స్ట్ జెడ్ ఆడుంది, ఈడు. అంటే ఇక్కడ 3లో ఉంది, ఈ 6తో మనకు సంబంధం. ఒక చూడమ్మా, ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎంత ఉంది మా ఇక్కడ, దీనికి చూసుకో 5 ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 లెఫ్ట్ సైడ్ ఉంది, అదులు పోతే అమ్మా 5 + 3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయిపోయి. నెక్స్ట్ మనకి ఏం కావాలా, వై అంటున్నాడు. వై అంటే ఏంటమ్మా, దీనికి అంటే 2y - 8 ఈక్వల్ టు ఎంతమ్మా 2. 2y ఈక్వల్ టు 2 -8 ఉంది, అదులు పోతే అమ్మా +8 అంటే 2y ఈక్వల్ టు 8 + 2 10. y ఈక్వల్ టు అదులు పోతే 10/2 2 1 జా 2 5 జా y ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఏమన్నా z + 2 ఈక్వల్ టు ఏది మా, దీనికి ఇది అవసరం లేదు, -2 అంటే z ఈక్వల్ టు -2. ఇక్కడ లెఫ్ట్ సైడ్ -2 ఉంది, +2 ఉంది, మధ్యలో అయితే -2 z ఈక్వల్ టు -2. 2 మార్క్స్ వచ్చేసింది, ఎంత ఈజీగా. ఇంకొకటి ఎలా అడుగుతా అంటే x, y, z ఏడు అడగచ్చు, లేకుంటే ట్రాక్ అడగచ్చు, లేకుంటే డెట్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇది అడుగుతాం ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 3 నుంచి. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్ట్ 1A అని పెట్టాను, ఖచ్చితంగా 50 to 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు అని పెట్టాను ప్లే లిస్ట్లో. దాంట్లో నేను ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని పెట్టాను. ఒక్కసారి 2 నిమిషాలు ప్లే లిస్ట్ వెళ్ళి ఇంపార్టెంట్ 1A ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అని పెట్టాను. ఆ క్వశ్చన్స్ ఒక్కసారి 2 మార్క్స్ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఉన్నది టైం 2 days. 2 days నువ్వు బాగా చేయించుకున్నావా పాస్ అవుతావు. 2 days కష్టపడి నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా ఉంటావా, 2 days ఎంజాయ్ చేసి 1 year అంతా కష్టపడతావా, నీకే చాయిస్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ చదివే వాళ్ళు ఇప్పుడు సపోజ్ 1A కానీ 1B కానీ ఏదైనా పేపర్ ఉంది అనుకో, ఈ 2 days చదివి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఓన్లీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ చదువుకుంటే పాస్ అయిపోతారు. లేదనుకో ఇప్పుడు పిలిచినారు అనుకో, సెకండ్ ఇయర్ అవి చదవాలా ఇది చదవాలా కన్ఫ్యూజ్ అయ్యి మిగులుతాయి. అలా కాకుండా సెకండ్ ఇయర్ వాళ్ళు అన్నీ అయిపోయి ఒక పేపర్ ఉంటాయి. ఈ 2 days చదివా నువ్వు హ్యాపీగా డిగ్రీ కానీ జరగకపోవచ్చు. 2 days ఈ 2 days అన్నీ పక్కన పెట్టేసి ఏమి చదివితే పాస్ అవుతాము అని నువ్వు ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి నేను ఇంపార్టెంట్ పెట్టా అవి ఒక్కటి చదువు పాస్ అయిపోతావు. 2 days 48 days 24 + 24 48 days. 48 days నేను 48 hours చదవనులే, జస్ట్ ఒక 20 hours ఒక రోజులో పొద్దున ఒక 2-3 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 6 days 6 + 6 12 hours చదివావా నెక్స్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ అవ్వాలి. ఏ కూడా చదవాలనేది నేను ఇంపార్టెంట్ పెట్టాను, ఓకేనా. ఇప్పుడు నీకు కూడా ఈ లాస్ట్ కూడా నీకు చెప్తాను ఏం చదవాలని. నెక్స్ట్ చూడమా, నెక్స్ట్ ఏది ఇది అయిపోయింది. ఒకవేళ అలా కాకుండా క్వశ్చన్ నెంబర్ 4 మ్యాట్రిక్స్లో ఇంకో ప్రాబ్లం ఎలా అడుగుతా అంటే చూద్దాం, అది కూడా ఎలా అడుగుతాడు. కొంచెం ప్రాక్టీస్ చేయండి మా, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాం. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 4 ఎలా అవుతుందంటే ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, ఇంకోటి అమ్మా మైనస్ సైన్ ఆల్ఫా, నెక్స్ట్ కాస్ ఆల్ఫా. ఇలా ఎలా ఇస్తారు అంటే ఏ మ్యాట్రిక్సెస్ ఇచ్చి ఏమంటారు అంటే షో దట్ ఏ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు
ఏ ట్రాన్స్ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటాడు. ఐ అంటే మీకు చెప్పాను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలి, ఇక్కడ 2 rows 2 columns ఉంది అంటే ఏం చూపాలి 1 0 0 1 చూపాలి. ఒకటే గుర్తుపెట్టుమా, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు ఇచ్చేది ఇట్లా ఏ ట్రాన్స్ఫర్ ఏ పైన పవర్ టీ చేస్తే ట్రాన్స్ఫర్ అని చదవాలి. మనకు చదవడం అవసరం లేదు, మనం పాస్ కావాలి. అంటే ఏ పవర్ టీ గుర్తుపెట్టుమా, ఏ పవర్ టీ అన్నా ఏ పవర్ డాష్ అట్లా 1 అన్న కూడా ఇలా ఉంటే అడ్డగుంటే నిలుగు రాయాలి, నిలుగు ఉంటే అడ్డంగా అంటే రోజ్ కాలమ్స్ రాయాలి. సపోజ్ ఇక్కడ ఇలా ఇచ్చాడు, దీన్ని ఎలా రాయాలి, ఇలా రాయాలి. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాయాలి అంతే. చూడు ఎలా రాస్తుంది ఇప్పుడు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఇచ్చాం కదా, అడ్డంగా దాన్ని ఏమేస్తుంటే ఇలా రాస్తాం. అంటే కాస్ ఆల్ఫా, దీన్ని ఏం రాస్తాం సైన్ ఆల్ఫా. దీని ఎలా ఉంది ఇలా రాస్తాం అంటే మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. చూడు ఈ మ్యాట్రిక్స్ డిఫరెన్స్ చూడు, ఇలా ఉంటే ఇలా చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాడు ఏ ట్రాన్స్ఫర్ అంటాం, ఒక రోజు ఏ ట్రాన్స్ఫర్ ఇచ్చుకోవాలి. ఏ అంటే ఇదే కదా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, ఇదేంటమ్మా కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్ఫర్ అంటే ఇది రాస్తావు కదా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఒకవేళ నీకు ఇట్లా మల్టిప్లికేషన్ అంటే నువ్వు 2 మల్టిప్లికేషన్ వల్ల డైరెక్ట్ రాస్తే ఏం అవసరం లేదు. ఏ రాస్తావు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1. లాస్ట్ ఏం రాస్తావు ఏ ట్రాన్స్ఫర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్ఫర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2 మార్క్స్. చూడు 2 మార్క్స్ ఎంత ఈజీగా వచ్చాడు. నీకు ఖచ్చితంగా ర్యాంక్ అయిన అడగచ్చు, డెట్ అయిన అడగచ్చు, ఇలా మెథడ్లో అడగచ్చు. ఏదానికి 2 మార్క్స్. నెక్స్ట్ 5 6లో మీకు ఖచ్చితంగా అడిషనల్ వెక్టార్స్ ప్రోడక్ట్ వెక్టార్స్ 2 వస్తాయి ఈజీగా వస్తాయి. కొందరు స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ బుల్లెట్ ఉంది, బుల్లెట్ చదివితే సరిపోతుంది. బాబు బుల్లెట్లో ఖచ్చితంగా 2 మార్క్స్ మ్యాట్రిక్స్లో అడిషనల్ వెక్టార్ ప్రోడక్ట్ వెక్టార్స్ మ్యాట్రిక్స్ ఫంక్షన్స్ చూసుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇప్పుడు చూడండి మా 1A ఈజీగా పాస్ కావాలంటే ఏం చూసుకోవాలంటే గుర్తుపెట్టుకో, మ్యాట్రిక్స్ బాగా చూసుకో. మ్యాట్రిక్స్ దీంట్లో ఏంది ఖచ్చితంగా నీకు సైన్ మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2 + 2 7 7 14, ఈడొక 4 ఎంత అమ్మా 22 మార్క్స్. నిన్నే పాస్ కావచ్చు. ఏదైనా మిస్టేక్ నీకు ఏం చెప్పాను, దీంతో పాటు ఫంక్షన్స్ చెప్పాను. ఫంక్షన్లో 4 థీరమ్స్ ఉన్నాయి. 4 థీరమ్స్లో ఆల్రెడీ ఒక థీరం అడిగారు, ఇంకా 3 థీరమ్స్ ఉన్నాయి. సరే సార్ మీరు 4 చెప్పారు 3 అంటున్నారు, ఏ 3 అవి ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో మీకు పెట్టాను. ఆ థీరం చూసుకోండి, ఆ థీరం బయాట్ చేయి. నువ్వు ఎంత బయాట్ చేసినా నువ్వు 4 మార్క్స్ ఇచ్చుకోలేవాడా, ఖచ్చితంగా 3 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. మ్యాట్రిక్సెస్లో 2 వస్తాయి. ఒకటి నీకు చెప్పాను క్రామర్స్ రూల్ కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ కానీ ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఒక లేక గాజ్ జాడని వచ్చింది అనుకో, టైం బాగాలేక గాజ్ జాడని వదిలేస్తాయి. నెక్స్ట్ ఇంకో మ్యాట్రిక్స్ ఉంది, ఆడగా నీకు ట్రిక్స్ చెప్పాను ఆల్రెడీ ప్లేలిస్ట్ అయిపోయి చెప్పాను. ఆడొక అట్లీస్ట్ ఒక 4 మార్క్స్ ఇస్తాను. చెప్తున్నాను అమ్మా ఎలా పాస్ అంటే ఒకసారి చూడు. క్వశ్చన్ నెంబర్ 18లో మనకు థీరం వస్తాయి, థీరం బయట చేయాలి అట్లీస్ట్ 3 మార్క్స్. ఇలా క్వశ్చన్ నెంబర్ 19 ఏది క్రామర్స్ రూల్ కానీ ఇన్వర్స్ మెథడ్ వస్తాయి. లేకుంటే ఏది వచ్చినా అట్లీస్ట్ ఒక 2 ఆడకు 2 మార్కులు వచ్చు. నెక్స్ట్ 20లో ఏమంటున్నాడు నీకు థీరంలోనే ప్యాట్రిక్స్ అడుగుతాడు, ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఈడ ఒక 3 తెచ్చుకోమ్మా అయిపోయింది. తర్వాత మ్యాథమెటిక్స్ ఇండెక్స్ చెప్పాను. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నెంబర్ 18 క్వశ్చన్ నెంబర్ 19 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 19 మ్యాథమెటిక్స్ ఇండెక్స్, క్వశ్చన్ నెంబర్ 2 మ్యాట్రిక్స్, క్వశ్చన్ నెంబర్ 21 మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక 3 మార్క్స్ తెచ్చు. 7 మార్క్స్ ఇవే ఫంక్షన్స్, మ్యాథమెటిక్స్ ఇండక్షన్, మ్యాట్రిక్స్. క్వశ్చన్ నెంబర్ 24 కూడా ఇంపార్టెంట్ మా. క్వశ్చన్ నెంబర్ 24లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ పెట్టాను. దాంట్లో ఆర్ వాల్యూ, ఎస్ వాల్యూ, డి వాల్యూ అట్లీస్ట్ ఒక 2 రాసిన ఒక మార్క్ వస్తాయి. లేకుంటే వదిలేదు సీరియస్ చూసు. ఇక్కడ చూసుకుంటే ఇవ్వడమ్మా 3 3 3 9 11 మార్క్స్. 4 మార్క్స్ చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 11 ఖచ్చితంగా మ్యాట్రిక్స్ ఎంత లేదన్నా నువ్వు 2 మార్క్స్ ఇచ్చుకోవాలి. ఈజీగా వస్తే నీకు 3 వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12 అడిషనల్ ఆఫ్ వెక్టర్. అడిషనల్ అంటే సబ్ట్రాక్షన్, ప్రతి దాన్ని సబ్ట్రాక్షన్. ఇక 2 మార్క్స్. నెక్స్ట్ 13 ప్రోడక్ట్ ఆఫ్ 2 మార్క్స్. ఇక్కడ ఏం వచ్చినాయి 6. మళ్ళీ 2 మార్క్స్ చెప్తున్నా. 2 మార్క్స్ 3 4 5 6 అట్లీస్ట్ ఇట్లా 4 మార్క్స్ ఇచ్చుకుంటాం. 4 మార్క్స్ ఎంత అమ్మా 10 11 ఎంతమ్మా 21 మార్క్స్. ఇక నీకు ఎన్ని కావాలో పాస్ కావాలంటే 6 మార్క్స్. ఏదో ఒక క్వశ్చన్ మీ భయలా మీ లక్ మీద బాగా నేర్చుకున్న క్వశ్చన్ అదే వచ్చింది అనుకో పాస్ అవుతుంది. లేదు
నాకు 60 వైలేజ్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను వచ్చేసింది. ఖచ్చితంగా సప్లిమెంటరీ వాళ్ళకు పేపర్ ఈజీగానే ఉంటుంది. పాస్ మార్క్స్ 40 మార్క్స్ 50 మార్క్స్ వరకు ఈజీగా ఉంటుంది. తర్వాత కొంచెం టఫ్ అది. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను పాస్ కావాలి అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఉండేది నాకు 2 రోజులు, 24 అయిపోయింది. ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతాయి. 25, 26 2 days. ఈ 2 daysలో ఏం వర్క్స్ ఏమున్నా పక్కన పెట్టి నేను చదవాలా, పాస్ కావాలి. 2 రోజులు కష్టపడితే 1 year హ్యాపీ అయ్యచ్చు. లేదు ఈ 2 రోజులు హ్యాపీగా ఉంటే 1 year నువ్వు కష్టపడతావు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అంతా పాస్ అవుతారు, నువ్వు అలాగే ఉంటావు. ఒకటే గుర్తుపెట్టుకో. చాలా మంది సార్ నాకు కొన్ని ఇంపార్టెంట్ చెప్పంటారు. ఒకటే గుర్తుపెట్టుకోమా. ఇప్పుడు 1A చెప్పాను, 1B కూడా గుర్తుపెట్టుకో. స్ట్రైట్ లైన్ బాగా నేర్చుకో. స్ట్రైట్ లైన్ కూడా కొన్ని ఇంపార్టెంట్. తర్వాత డిసిడిఆర్ చూసుకో. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఈ 3 చూసుకో. తర్వాత లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్. 2 మార్క్స్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ పెట్టాను. 2 మార్క్స్ ఒకటి చూసుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకో. నేను చదివి పాస్ కావాలని నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటాయో అప్పుడు నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ లేకుంటే అయిపోతాను. ఒకరితో పట్టించుకోవద్దు. నేను చదవాలి, నేను పాస్ కావాలి, అది గుర్తుపెట్టు. ఓకేనా? నేను ఆల్రెడీ 1A మీకు 7 మార్క్స్ చెప్పానమ్మా, 4 మార్క్స్ 2 మార్క్స్ చెప్పాను. 2B కూడా చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మా. ఎగ్జామ్స్ అయిపోయినాక నెక్స్ట్ మంత్ నుంచి 2A 2B చాప్టర్ వైజ్ ఫస్ట్ ఫార్ములా చెప్పుకుంటూ దాని ప్రాబ్లం చెప్తాను. అవి చూసుకుంటా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పోయేవాళ్ళు. ఒకవేళ సెకండ్ ఇయర్ వాళ్ళకి బాబు నెక్స్ట్ మంత్ నుంచి ఏదైనా సరే, ఎవరికైనా సరే, ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్ కానీ, RRB కానీ, రైల్వే కానీ, ఇంకా ఏవైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు చూసుకోవాలంటే చూసుకోండి. ప్రతి స్టూడెంట్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను మీకు చెప్తున్నాను. ఒకటే అమ్మా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా? నేను చెప్పేవన్నీ మీకు కాన్ఫిడెన్స్ అవుతాయి. మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేను చెప్పే వరకే మీకు, కానీ ఆ ఎగ్జామ్ రాసేది మీరే. ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 hours ఇంపార్టెంట్. ఆ 3 hours నువ్వు ప్రశాంతంగా సైలెంట్గా నీకు వచ్చేది రాయి, పాస్ అవుతావు. ఇన్ని రోజులు చదివినంత ఆ 3 hours ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి స్టూడెంట్ బాగా రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటా, మీరు కోరుకోండి. ప్రతి స్టూడెంట్ ఈ సంవత్సరం ఏపీ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ పక్కా పాస్ అవుతారు. అది కాన్ఫిడెన్స్ నాకుంది, మీరు. కాబట్టి అందరూ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.